ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మేడిగడ్డ కూలిపోతే బీఆర్ఎస్ కూడా కుప్పకూలిపోతుందన్న కుట్రతోనే రేవంత్ రెడ్డి మేడిగడ్డకు రిపేర్లు చేయించడం లేదని కేటీఆర్ ఆవేదనతో కూడిన ఆగ్రహంతో మండిపడ్డారు. పార్టీ నేతలతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన ఆయన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అందరూ చెప్పేది ఒక్కటే: వెంటనే మేడిగడ్డకు రిపేర్లు చేయించండి. వర్షాకాలంలో వరదలు వచ్చేసరికి రిపేర్లు చేయించకపోతే బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. ఈ విషయంలో నిజం ఉంది. ఎందుకు కాంగ్రెస్ యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయించడం లేదు? వర్షాలు వస్తే ఆ బ్యారేజ్ తట్టుకోగలదా? తెలంగాణలో అధికార విపక్షాల మధ్య ప్రాజెక్టు వారుగా మారిపోయింది. తగ్గేదే లేదంటూ అధికార విపక్షాలు పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలకు వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై పదే పదే అధికార కాంగ్రెస్ విమర్శలు చేయడం, పలు దఫాలుగా మేడిగడ్డ వెళ్లి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, ప్రెస్ మీట్లు పెట్టడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్లో పడింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో కనిపించింది. ఓటమి కారణాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇప్పుడు వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే కాంగ్రెస్తో మరింత డ్యామేజ్ తప్పదనుకున్నారో ఏమో కానీ చెలో మేడిగడ్డ అంటూ బీఆర్ఎస్ బృందం అక్కడికి బయలుదేరి వెళ్ళింది. రాజకీయం కోసం రైతుల్ని గాలికొదిలేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. చిన్న చిన్న రిపేర్లు చేస్తే కంప్లీట్ అయ్యే మేడిగడ్డను ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందని విమర్శించారు. వర్షాకాలం వస్తే బ్యారేజ్ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ సర్కార్ అనుకుంటోందని కూడా ఫైర్ అయ్యారు కేటీఆర్. భూతద్దంలో పెట్టి రాద్ధాంతం చేస్తున్నారంటున్నారు. చిన్న ప్రాబ్లం ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి: మా మీద కోపం ఉంటే రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని మేడిగడ్డ బొందలగడ్డ అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు వెళ్లారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బస్సు టైర్లు పగిలిపోయాయని, ఇక కారు టైర్లు మిగిలిపోయాయని, ఆ కారు కూడా షెడ్డుకు పోవాల్సిందే అంటూ సెటైర్ వేశారు. ఎన్టీఎస్ఏ నిపుణుల కమిటీ వేయాలని కోరామని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. విజిలెన్స్ రిపోర్టుపై లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే మేడిగడ్డ పగుళ్లు, కాళేశ్వరం వైఫల్యాన్ని, అవినీతిని ప్రజల ముందు పెట్టేందుకు కాంగ్రెస్కు ఇదో గట్టి అవకాశంగా కనిపిస్తోంది. కేంద్రంలోని నిపుణుల్ని పిలిపించి ముందుగా అసలు కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నారు. అసలు ఆ బ్యారేజీని ఎలా పునరుద్ధరించాలన్న దానిపైన ఇంకా నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ఆ బ్యారేజీని పగుళ్లు వచ్చినంత వరకు తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని అంటున్నారు. వీటన్నిటిపై క్లారిటీ రావాల్సి ఉంది. మేడిగడ్డ కుంగకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును ఓ అద్భుతమైన కట్టడంగా చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్కు ఉండేది. కానీ ఆ ప్రాజెక్టు కుంగిపోవడం వల్ల మొత్తం కాళేశ్వరం కుంగిపోయింది అన్నట్లుగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీంతో అసలు కాళేశ్వరం అంటే ఏమిటంటే అని బీఆర్ఎస్ నేతలు ప్రతి చోట క్లాస్ చెప్పాల్సి వస్తోంది. ఇది బీఆర్ఎస్కు ఇబ్బందికరమే. కళ్ల ముందు 1,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడాన్ని సమర్థించుకోవడం అంత తేలిక కాదు. ఇప్పటికే కాళేశ్వరం కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేకంగా కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ కమిటీ ఏర్పాటైంది. త్వరలోనే పూర్తిస్థాయి విచారణ జరపనుంది. 2023 అక్టోబర్ 21న కుంగితే 25 లోపు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 20 రకాల డేటా ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరినా అసమగ్ర సమాచారం ఇచ్చారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో అన్ని రకాల లోపాలు ఉన్నట్లు అధ్యయనం సందర్భంగా ఎన్డీఎస్ఏ గుర్తించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నా 2015లో కృష్ణా జలాల పంపకం సందర్భంగా నాటి కేసీఆర్ సర్కార్ 299 టీఎంసీలే ఎందుకు అడిగిందని ప్రశ్నించారు శ్రీరామ్. మేడిగడ్డ కట్టేటప్పుడు సర్వేలు చేయలేదని, థర్డ్ పార్టీ చెకింగ్స్ లేవని, అంతా గందరగోళమని చెబుతున్నారు. కనీసం నమూనాలు కూడా తీసుకోకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. మేడిగడ్డ గురించి వెదిరే శ్రీరామ్కు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన వాళ్లు తెలివి తక్కువ వాళ్లా అని రివర్స్లో వచ్చారు. మొత్తంగా ఈ జల వివాదాలు, ప్రాజెక్టుల నష్టాలపై పోరాటాలు
ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయితే ఎవ్వరూ ప్రాజెక్ట్ భవితవ్యం గురించి ఆలోచించటం లేదు. అది కూలిపోతే నష్టపోయేది బీఆర్ఎస్, కేసీఆర్ కాదు, అంతకంటే ఎక్కువగా తెలంగాణ సమాజం నష్టపోతుంది. ఎంతైనా రాజకీయం చేయవచ్చు, కానీ అది తెలంగాణ ప్రయోజనాల్ని బలిపెట్టకూడదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.